ఫోక్ ఇండస్ట్రీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఫోక్ కళాకారుడు కొరియోగ్రాఫర్ కత్తెరపాక శ్రీనివాస్ పేరుతోటి ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ యువతి మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఆ ఆడియోలో శ్రీనివాస్ తోటి తనకు గతంలో వ్యక్తిగత సంబంధం ఉందంటూ ఆరోపణలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే వైరల్ ఆడియోలోని ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపైన శ్రీనివాస్ స్పందన కోసం ఆసక్తి నెలకొంది. పొద్దున్న నుండి నా ఇంట్లో స్విచ్చులు పెట్టి నువ్వు పొద్దున్న నుండి నా ఇంట్లో స్విచ్చులు పెట్టి నువ్వు మా సంసారం నాగం చేసి నా సంసారం నాగం చేసి నువ్వు కాదు నన్ను నువ్వు టచ్ చేస్తాను కదా. నేను ప్రతి ఒక్కరు నిగ్గకపోతే బతునో చూడు. ఇండస్ట్రీ గ్రూప్ లో కూడా బరాబర్ నేను రేపు వీడియో పెడతా. నువ్వు చేయబట్టి నా సంసారం నాశనమైంది. కత్రపాక సీనిగాడు చేయబట్టి నా సంసారం నాశనమైంది. నా మొగనికి నేను వీనితో తిరిగిన ఫోటోలు వీడియోలు అన్ని పెట్టిండు. వాని సంసారం మాత్రం నిలబెట్టుకున్నాడు. నా సంసారం ఇలా ఊలగొట్టడానికి రెడీ ఉన్నాడు. నాకేమన్నా అయితే మాత్రం దయచేసి ఇది మీరు అందరూ వినండి. వాడు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మీరు వినండి. వీడు కావాలని మమ్మల్ని సంసారంలో స్విచ్చులు పెట్టి ఈ టైంకి నా మొగనికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అండ్ దయచేసి మీరు అందరు ఈ విషయాన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను గత సంవత్సరంన్నర నుండి నేను ఇదే ప్రాబ్లంతో చాలా సివియర్ గా సఫర్ అవుతున్నా. అండ్ ఇంకోటి ఏంటిదనేసి అంటే ఈ రోజు నా ఫ్యామిలీకి ఫోన్లు చేసి నన్ను మొత్తం బ్లాక్మెయిల్ టార్చర్ చేసి నేను ఇది చేస్తా అది చేస్తా అనేసి అయితే నన్ను భయపెడుతున్నారు. అండ్ దయచేసి మీరు అందరూ ఈ విషయం పైన మాత్రం దృష్టి పెట్టాలని అయితే నేను కోరుకుంటున్నా. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నాకు ఆ దేవుడు కళారంగం అనేది కళని ఇచ్చిండు. నేను ఈరోజు మా అమ్మ నాన్న నా ఫ్యామిలీ బతుకుతున్నారంటే అది ఒక జానపదంతోనే. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నా చేతిలో ఎంతోమంది డాన్సర్స్, డాన్స్ మాస్టర్ అయిన్లు, చాలామంది హీరోయిన్స్ కూడా అయిన్లు పోకు దాంట్లో. మొన్న వెమ్లవాడలో, మా ఊరు కూడా పక్కనే ఉంటుంది కుదురుపాక, వెమ్లవాడలో రెడ్డి లాడ్జ్లో ఒక సంఘటన జరిగింది. మీ అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంత పనులు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిండ్రు. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద, వెమ్లవాడ గడ్డ, ఒక సినార లాంటి వాళ్ళు, మిజరాం లాంటి వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయిండ్రు. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చ వేసిపోయిండ్రు. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్